అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, అందరికీ నమస్కారం. మేము కారిమేసికండి, మా సొంతూరు. కారిమేసికండలో మేము కుమ్మరోళ్ళమే, కుండలు చేసుకునేవాళ్ళం. మా నాయన పేరు బోపయ్య, అద్దంకి బోపయ్య. అద్దంకోళ్ళు అక్కడ మేము మట్టి ఇప్పటి నుంచో తాలాయిపాడులో కుమ్మరగుంట ఉండేది. ఆ కుమ్మరగుంటలో మట్టి ఎత్తుకొని పోయి మేము కారిమేసికండలో కుండలు చేసుకొని నివసిస్తుండేవాళ్ళమై. ఈరోజు ఏంటంటే ఆ మట్టి లేదు, చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. కానీ ఉండేవాళ్ళకి మట్టి లేక మేము గమ్మగా ఉన్నాము. ఇది ప్రభుత్వం గుర్తించాలని మా యొక్క నిరసన భావం తెలుపుతున్నాను. నేను కుమ్మరగుంట అనేది 4 ఎకరాలు, అది కుమ్మరగుంట. ఆ దాంట్లో మేమంతా కుమ్మరోళ్ళు మట్టి ఎత్తుకునేది, కుండలు చేసుకునే దానికి మాత్రమే అది పనికొస్తుంది. కానీ ఆ మట్టి ఎత్తుకోనికుండా మమ్మల్ని పెన్షన్ చేసి ఆపేస్తున్నారు. అది మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. బడా రైతులే మామూలుగా అయితే అడ్డగిచ్చిన కుమ్మరగుంట ఇప్పటి నుంచో తరతరాల నుంచి 70 సంవత్సరాలు మా తాతోళ్ళ కాడి నుంచి వాళ్ళ తాతోళ్ళు కూడా దాంట్లో నుంచే ఎత్తుకొని బతుకుతున్నది. కానీ ఈరోజు అది లేకుండా ఆపేస్తున్నారు. సుమారు 10 కుటుంబాలు ఉన్నాయి. మా చెన్నాయిలు, మా పెదనాయనలు అందరూ కుండలు చేసేవాళ్ళమే. కానీ ఈ కుండలు చేసేదానికంటే ప్రతి ఒక్కరికి అవసరమే. ఈరోజు మట్టి కుండలు వచ్చి చేసుకునేటప్పుడు అప్పుడే అట్టున్నారు, ఇప్పుడే అట్టున్నాయి. ఆరోగ్యాలు ఆలోచిస్తే దబర్లలో మేమే తెరలేకున్నాము. ఇక కలెక్టర్ గారులో ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ ఆ దబర్లలో తింటే అట్టే ఉంటుంది ఆరోగ్యాల పరిస్థితి. ఈ మట్టి కుండల్లో తింటే ఈ సురక్షితం అనేది ఆరోగ్యానికి ఎంత ఇదో మీరు ఆలోచించాల్సింది, ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అయితే చాలా ఉంది. దీంట్లో ప్రజలందరూ కూడా మేము ఇప్పుడు మా వృత్తులు మేము చేసుకునే వాళ్ళమే, చేసేవాళ్ళం కూడా మర్చిపోతూ ఉన్నాం. అయ్యి ప్రభుత్వం మాకు ఆ కుమ్మరగుంట అనేది ఒక రవ్వ కల్పించి చేసుకుంటే మేము కొంతమంది చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మేము కొంతమంది మాకు తగ్గ వరకు ఈ మట్టుకుండలు తినేవాళ్ళు ఉండేవాళ్ళు తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అది ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాల్సిన పని. కొంతమందినైనా సేవ చేసినట్టుగా కూడా మంచి పని. కానీ దీన్ని మేము ఏమీ లేకుండా దాన్ని తాలాయిపాట్ల అడ్డగిచ్చేసి ఆక్రమించేసేవాళ్ళు మమ్మల్ని ఆడికి మట్టి బండి తోలుకొని పోతుంటే టైర్ బండి ఆపేస్తున్నారు. చేయలేకున్నాం, వృత్తి పనులు చేయలేకున్నాం. కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాత్రం సార్లు ఇచ్చాడు, మాకు అన్ని వసతులు కల్పించాడు. ఆ ముఖ్యమంత్రి పోయిన తర్వాత, ఆ మహానుభావుడు పోయిన తర్వాత మమ్మల్ని గురించి కానీ చేతి వృత్తులు పనిచేసుకునే వాళ్ళని ఈ ముఖ్యమంత్రులు అసలు పట్టించుకోవడంలా. ఉండే ప్రభుత్వాలన్నా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అయితే ఇది చాలా మంచి పని. మమ్మల్ని బతుకాదరో మాకు చూపించిన వాళ్ళు అవుతారు. టైర్ బండి పోతుంటే వాళ్ళు ఆపేస్తారు.